ఏంటంటే జరగబోవు సంగతుల గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఇప్పటి వరకు సంఘము ఎత్తబడుట గురించి, 2 శ్రమల కాలం గురించి మనం ఆలోచించాం. ఇంతకు మునుపు మనం ఆలోచించిన అంశం శ్రమల కాలం యొక్క ఉద్దేశం. వాట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ ట్రిబ్యులేషన్? శ్రమల కాలం యొక్క ఉద్దేశం ఏంటో మనం చూసాం. ఈరోజు శ్రమల కాలములో ఉండే పాత్రలను మనం చూడబోతున్నాం. ఎవరెవరు శ్రమల కాలంలో ఉంటారు? శ్రమల కాలంలో ఉంటారు. ఎవరు ఉంటారు అని అనడానికి ముందుగా ఎవరు ఉండరు అని అనుకుందాం. ఎవరు ఉండరు? సంఘం అయితే ఉండదు, సంఘము ఎత్తబడుతుంది. మరి ఎవరుంటారు అనేది ఈరోజు దేవుని వాక్య కోణంలో నుంచి మనం ఆలోచన చేద్దాం. ప్రియులారా, యేసు ప్రభువారు తిరిగి రాబోతూ ఉన్నాడు. జాగ్రత్తగా వినండి. ఆయన తిరిగి తప్పకుండా వస్తాడు. ఎలా చెప్పగలం అంటే, ఆయన పుడతానని పుట్టాడు, ఆ లింక్ మనకు గుర్తుండాలి. చనిపోతానని చనిపోయాడు, లేస్తానని లేచాడు, వెళ్తానని వెళ్ళాడు, వస్తానన్నవాడు తప్పకుండా వస్తాడు. తప్పకుండా ఖచ్చితంగా వస్తాడు. 600 100 తప్పకుండా వస్తాడు. ఆయన వాక్యములో రాయబడిన సంగతులన్నీ కూడా తప్పక నెరవేరు తీరతాయి. ఎందుకు? ఏదైనా నిరర్ధకం కావచ్చేమో కానీ దేవుని మాటలు నిరర్ధకం కాదు. సున్నా కానీ పొల్లు కానీ తప్పిపోదు. తప్పకుండా అవి నెరవేరుతాయి. అందుకని ఆయన తప్పకుండా వస్తాడని తిరుగు లేకుండా నిరాటంకంగా నిరాఘాటంగా మనం నమ్మగలిగిన సత్యం. ఇది మనం ఎరిగి ఉండాలి. ఆయన తప్పకుండా వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఆయనను ఎరుగని వారికి తీర్పు తీరుస్తాడు. ఆయన వచ్చేటప్పుడు కొన్ని పోలికలు చెప్తాను. సంఘం కొరకు ఆయన మార్నింగ్ స్టార్ లాగా వస్తాడు. ఎలాగా? మార్నింగ్ స్టార్ అంటే వేకువ నక్షత్రం. ఇశ్రాయేలీల కొరకు రైచస్ సన్ లాగా వస్తాడు, అంటే నీతి సూర్యుడిలాగా. మలాకీ గ్రంథం 4వ అధ్యాయంలో రాయబడింది. మళ్ళీ చెప్పండి, సంఘం కొరకు ఎలా వస్తాడు? మార్నింగ్ స్టార్. ఇశ్రాయేలీల కొరకు ఎలా వస్తాడు? రైచస్ సన్. అంతేకాదు, ప్రపంచ ప్రభుత్వాలను తుత్తినీయలుగా చేయడానికి ఎలా వస్తాడో తెలుసా? ఇండిపెండెంట్ స్టోన్ లాగా వస్తాడు. ఇండిపెండెంట్ స్టోన్ అంటే చేతి సహాయము లేకుండా తీయబడిన రాయిలాగా వస్తాడు. ఇది మీకు అర్థం అవ్వాలంటే ఇంటికి వెళ్ళిన తర్వాత దానియేలు గ్రంథం 2వ అధ్యాయాన్ని చదువుకోండి. అందులో దానియేలు ఒక ప్రతిమ రూపాన్ని చూస్తాడు. బంగారపు శిరస్సు, వెండి భుజాలు, ఇత్తడి నడుము, ఇనుప తొడలు, ఇనుము మట్టి కలిసిన పాదాలు ఇవి కనబడతాయి. అదైపోయిన తర్వాత ఆ చివరి కాలములో చేతి సహాయము లేకుండా తీయబడిన రాయి దాని పాదాల మీద పడి, అందులో ప్రవచనం అంతా ఉంది. మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోవచ్చు. ఇప్పుడు మన అంశం అది కాదు. సమయం వచ్చినప్పుడు ఆలోచన చేద్దాం. చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి. కాబట్టి ప్రభుత్వాలకు తీర్పు తీర్చడానికి, ప్రభుత్వాలను తుత్తినీయలుగా చేయడానికి, ప్రపంచ రాజ్యాన్ని స్థాపించడానికి. మీరు అనుకుంటున్నారు ఐక్యరాజ్య సమితి వీక్గా ఉందా, స్ట్రాంగ్గా ఉందా? మీరు చెప్పండి. చాలా వీక్. పేపర్ చదివే వాళ్ళకి, వార్తాపత్రికలతో టచ్ ఉన్న వాళ్ళకి బాగా తెలిసిపోతుంది. ఐక్యరాజ్య సమితి అన్ని దేశాలు, ఎందుకంటే ఆ ఐక్యరాజ్య సమితిలో ఏదో ఒక దేశమో 2 దేశాలు ప్రధాన పాత్ర పోషించి మిగతా వాటన్నిటిని డంబుగా మౌనంగా ఉండేలాగా చేస్తాయి. ఆ దేశాల్లో వీటో పవర్ ఉండే దేశాలు కొన్ని. ఆ వీటో పవర్ ఏ దేశాలకైతే ఉన్నాయో వాళ్ళదే పెత్తనం. ఆ వీటో పవర్ ఉన్న వాళ్ళని బట్టి ఐక్యరాజ్య సమితి ఆటలాడుతూ ఉంటుంది. కానీ ప్రభువు దగ్గర వీటో పవర్ అవసరం లేదు. అందుకే అసలు ప్రపంచ రాజ్యాలు మొత్తాన్ని నిర్వీర్యం చేసేస్తాడు, తుత్తినీయలు చేస్తాడు, దుమ్ము చేసేస్తాడు. అందుకు ఆయన ఎలా వస్తాడు? ఇండిపెండెంట్ స్టోన్. ఒక రాయిలాగా వస్తాడనమాట. రాయిలాగొచ్చి మొత్తాన్ని నలగొడతాడు. అది దుమ్ముగా ఎగిరిపోద్ది. 3 పోలికలు చెప్పాను. చెప్పండి. మొదటిది మార్నింగ్ స్టార్. పెద్దగా చెప్పండి. వెరీ గుడ్. రెండోది రైచస్ సన్. 3
ఇండిపెండెంట్ స్టోన్ అంటే వేకువ చుక్క సంఘం కొరకు, నీతి సూర్యుడు ఇశ్రాయేలీల కొరకు, చేతి సహాయం లేకుండా తీసే రాయి ప్రపంచ సామ్రాజ్యాల కొరకు తుత్తినీయులుగా చేస్తాడు. ఇక బీజేపీ కాదు, వైసీపీ కాదు, టీడీపీ కాదు, అమెరికాలో డెమోక్రాట్స్ కాదు, రిపబ్లిక్ పార్టీ కాదు, ఏ దేశంలో అయినా ప్రభుత్వాలు మొత్తం నల్లైపోతాయి, డంబ్ అయిపోతాయి, నల్లిఫై చేసేస్తాడు. ప్రపంచ సామ్రాజ్యాలన్నీ అన్నిటినీ ఆయన నలగొట్టేస్తాడు. ఇది జరగబోతుంది. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తును ఎరగని వారికి ఒక డిస్ట్రాయర్గా వస్తాడు. ఏంటది? నాశనం చేయడానికి వస్తాడు. తెస్సలోనికైలకు రాసిన పత్రికలో 2వ పత్రికలో మీరు ఆ మాట చదవచ్చు. మొదటి అధ్యాయంలోనే ఆ మాట కనపడుతుంది. కాబట్టి డిస్ట్రాయర్గా వస్తాడు. 4 యేసు ప్రభు 2వ రాకడలో 4 పోలికలు, 4 రూపాలు, ఆయన చేసే 4 పనులు. మళ్ళొకసారి చెప్పండి. సంఘం కొరకై వేకువ చుక్కలాగా, ఇశ్రాయేలీల కొరకై నీతి సూర్యుడిలాగా, ప్రపంచ ప్రభుత్వాల కొరకై చేతి సహాయము లేకుండా తీయబడి నలక్కొట్టే రాయిలాగా, దేవునిని ఎరగని వారికి తీర్పు తీర్చి నాశనం చేసే నాశనకరుడులాగా ఆయన రాబోతున్నాడు. మొదటిసారి ఆయన సేవియర్గా వచ్చాడు, చివరిసారి ఆయన డిస్ట్రాయర్గా వస్తాడు. మొదటిసారి గొర్రెలాగా వచ్చాడు. ఉదయకాలం మనం చూసాం గొర్రెపిల్ల ఆరాధనలో. ఈసారి సింహంలాగా రాబోతూ ఉన్నాడు. అయితే నీవు సంఘములో ఒక భాగమయ్యుండి ఎత్తబడితే ప్రభువుకు స్తోత్రం. సమస్య అంతా ఏంటంటే నువ్వు మిగిలిపోతేనే. ఎవరు మిగిలిపోతారు? నమ్మని వాళ్ళు మిగిలిపోతారు. నమ్మకుండానే నమ్మామనుకునే భ్రమలో ఉండేవాళ్ళు కూడా మిగిలిపోతారు. ఎవరు మిగిలిపోతారు చెప్పండి? నమ్మని వాళ్ళు మిగిలిపోతారు. సరిగా రక్షణ లేకుండా మేము రక్షణ పొందామన్న భ్రమలో ఉన్న వాళ్ళు మిగిలిపోతారు. చాలామంది ఉన్నారు అట్లా. రక్షణ లేదు కానీ మేము కూడా రక్షణ పొందాం అని అనుకుంటున్నారు. వాళ్ళు కూడా మిగిలిపోతారు. వాళ్ళందరూ శ్రమల కాలంలో ఉండిపోతారు. శ్రమలు అనుభవించాలి. భయంకరమైన శ్రమలు. భూమి పుట్టినది మొదలుకొని అటువంటి శ్రమ ఎప్పుడూ కలగలేదు. మంచిది. ఈ శ్రమల కాలములో ఎవరెవరు ఉంటారు, భూలోకంలో చురుకుగా ఉంటారు అనేది మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుతారా? మీ యొద్దకు దిగివచ్చి ఉన్నాడు. భూలోకంలో సంఘం ఉన్నంతసేపు అపవాది పనులు అంత చురుగ్గా సాగవు. సంఘం ఎత్తబడిన తర్వాత వాడిని అడ్డగించే వాళ్ళు ఎవరు లేరు. ఉదాహరణకి పోలీసులు ఉన్నంతసేపు ఎక్కడ దొంగలు అక్కడ గప్చిప్. పోలీసులు వెళ్ళిపోగానే వాళ్ళ నైజం కనపడుతుంది. అలాగే సంఘం ఉన్నంతసేపు సాతాను ధైర్యంగా చొరవగా ముందుకు రాలేడు. సంఘం ఎత్తబడిన తర్వాత వాని యొక్క విచ్చలవిడి కార్యాలు కనపడతాయి. కాబట్టి భూలోకములో అపవాది బహు విరివిగా పనిచేస్తాడు. కనబడకుండా పనిచేసేటప్పుడే ఎంత మాయ చేస్తున్నాడే, కనబడేలాగు వాడు నేరుగా వచ్చేటప్పుడు ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించండి. అపవాది ఉంటాడు. అంతేకాదు 2 సాక్షులు ఉంటారు అపవాదితో పాటు. దేవుడు కనికరం కలిగిన వాడు, కరుణ కలిగిన వాడు. అందుకని ఆయన తనను గూర్చిన సాక్ష్యాన్ని కనుమరుగు చేయడు. ఆ 2 సాక్షుల గురించి మనం ఎక్కడ చదువుతాం? 11వ అధ్యాయానికి రండి. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం. మనం అధ్యాయంగా వచనంగా చూడటం లేదు, ఒక అంశంలాగా ఆలోచిస్తున్నాం.
కాబట్టి అర్థమవుతుంది కదూ. మొదటిగా ఎవరుంటారు? అపవాది ఉంటాడు, పనిచేస్తుంటాడు. అపవాదికి ప్రతిగా పనిచేసే వాళ్ళు ఎవరు? ఇద్దరు సాక్షులు. 11వ అధ్యాయంలోకి రండి. 11:3. నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చెదను, వారు గోనెపట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచింతురు. 1260 దినములు ప్రవచింతురు. ఎన్ని రోజులు? 1260 రోజులు ప్రవచిస్తారు. దీనిని మీరు విభాగిస్తే 3.5 సంవత్సరాలు వస్తుంది. వారు ప్రవచిస్తూ ఉంటారు. అంతేకాదు తర్వాత ఒక మాట రాయబడి ఉంటుంది చూడండి, ప్రవచింతురు వీరు, చదవండి మరో, వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలీవ చెట్లును దీపస్తంభములనై ఉన్నారు. ఎవడైనను వారికి హాని చేయనుద్దేశించిన ఎడల వారి నోట నుండి అగ్ని బయలు వెడలి వారి శత్రువులను. గమనించారా? ఒక పక్క సాతానుడు పనిచేస్తుంటాడు మాయ చేస్తూ, మరొక ప్రక్క లేదు వాడు అపవాది, ఇదిగో నన్ను నమ్మండి అని చెప్పడానికి భూలోకములోనికి దేవుడు ఎవరిని పంపించాడు? 2 సాక్షులను పంపిస్తాడు. ఆ 2 సాక్షులు ఎవరు అని అంటే, కొంతమంది బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకారం మోషే, హనోకు అని అంటారు. కానీ మోషే, ఏలియా అని అనడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకు హనోక్ అని ఎందుకు అంటారంటే, వారు ఆ మాట అనడానికి బైబిల్లోనే ఒక ఆధారం ఉంది. అదేంటంటే, మనుషులు ఒక్కసారే మృతి పొందవలెనని నియమించబడిను కదా. ఎక్కడుంది అది? హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో ఆ మాట రాయబడి ఉంది కదా. కాబట్టి మనుషులు ఒకసారి చచ్చిపోవాలి. కాబట్టి చచ్చిపోకుండా ఎత్తబడిన వాళ్ళు ఎవరు? మోషే, ఏలియా, హనోకు, ఏలియా, వీళ్ళిద్దరు. కాబట్టి వీళ్ళిద్దరూ మళ్ళీ చచ్చిపోవడానికి వస్తారు అనేది వాళ్ళ అభిప్రాయం. ఆ లెక్కన ఒక్కసారే మృతి పొందాలని నియమించబడను అనే లాజిక్కే తీసుకుంటే, మరి లాజరు ఎన్నిసార్లు చచ్చిపోయాడు? 2 సార్లు చచ్చిపోయాడు. లాజర్ 2 సార్లు చచ్చిపోయాడు. ఒకసారి యేసుప్రభు చచ్చిపోయినప్పుడు బతికించాడు, మళ్ళా బతికి మళ్ళీ చచ్చిపోయాడు. నాయీను గ్రామములో విధవరాలి కుమారుడు కూడా ఎన్నిసార్లు చచ్చిపోయాడు? 2 సార్లు. మరి లాజిక్ అతకట్టలేదు కదా. కాబట్టి దాన్ని బట్టి కాదు మనం భావించేది. ఈ భాగాన్ని చదివితే మీకు అర్థమవుతుంది. 2 పోలికలు కనబడతాయి. చూడండి 5వ వచనం. ఎవడైనను వారికి హాని ఉద్దేశించిన వాడి నోట నుండి అగ్ని బయలు వెడలి వారి శత్రువులను దహించి వేయును గనుక. ఆగండి. అగ్ని మాట్లాడినప్పుడు అగ్ని దిగి వచ్చేలాగా చేసిన ప్రవక్త ఎవరు? ఏలియా. రెఫరెన్స్ చెప్తారా? మొదటి రాజులా, 2వ రాజులు 1వ అధ్యాయంలో మనకు మొదటి రాజుల్లో పైనుంచి అగ్ని దిగి వచ్చింది ప్రార్థన ద్వారా. 2వ రాజులు 1వ అధ్యాయంలో మీకు అది కనపడుతుంది. తనను పట్టుకోవడానికి ఇశ్రాయేలు రాజు 50 మంది చొప్పున పంపిస్తూ ఉంటే వారి ఒక్కొక్కళ్ళు అగ్ని దిగి వచ్చి కాల్చివేయబడునుగాక అని అతడు చెప్పటం మనం చూస్తాం. కాబట్టి ఏలియా గుర్తు అన్నమాట. తర్వాత చూడండి తర్వాత మాట 11వ అధ్యాయం. అంటే వాళ్ళకి ఎవరైతే హాని చేస్తారో వాళ్ళు ఏమవుతారు? చచ్చిపోతారు. ఎలా చచ్చిపోతారు? ఇప్పుడే చదివాము, నోట్లో నుంచి అగ్ని వస్తుంది. అంటే ఏయ్ అనగానే నో బుల్లెట్, నో స్వర్డ్, అగ్ని వెళ్తుంది, నిలువున తగలబడతామే. ఎవరైనా ఎవడరా నువ్వు అనగానే నేనా అనగానే నోట్లోంచి ఏం వెళ్తుంది? అగ్ని వెళ్తుంది, నిలువున తగలబడిపోతాడు ఆడు. ఇంకెవరు వస్తారు వాళ్ళ జోరికి? అదిరిపోతారు వాళ్ళు. వారి నోట్లో నుండి అగ్ని వస్తుంది, శత్రువులను దహించివేయను గనుక హాని చేయను ఉద్దేశించిన చంపబడతాడు. 6వ వచనం. మరొకరు తాము ప్రవచింపు దినములు వర్షము కురవకుండా ఆకాశమును మూయుటకు. ఇది ఎవరి విషయం? ఏలియా.
అర్థమవుతుంది కదా. కాబట్టి ఏలియా. తర్వాత మాట, తెగుళ్లతో భూమిని బాధించుటకు వారికి. ఇది చూస్తే మీకు ఎవరు గుర్తొస్తున్నారు? మోషే. అర్థమైంది కదా. కాబట్టి ఈ రెండిటిల్ని బట్టి మనం తిరుగు లేకుండా నమ్మొచ్చు. ఆ ఇద్దరు సాక్షులు ఎవరై ఉంటారు? మోషే, ఏలియా. వాళ్ళే వస్తారు అని అనడానికి మరొక రుజువేంటో తెలుసా? ఈ ఇద్దరు ప్రవక్తలు యేసు ప్రభువు వారు రూపాంతరపు కొండ మీద ఉండగా వాళ్ళు దిగొచ్చారు. ఎవరిద్దరు? మోషే, ఏలియా. ఆ ఇద్దరు రూపాంతరపు కొండ మీద ఉండగా వాళ్ళు వచ్చారు. వారు యేసు ప్రభు చేయబో నిర్గమమును గురించి మాట్లాడినట్లు ఆ అధ్యాయాల్లో మనం చదువుతాం. అంటే ఆయన ఎలా శ్రమ పడబోతున్నాడు, ఎలాగ తిరిగి వాళ్ళు రాబోతున్నారు, ఈ ప్లాన్ అంతా మాట్లాడుకొని మళ్ళీ వెళ్ళిపోయారు. ప్లాన్ అంతా ఆల్రెడీ వాళ్ళకి తెలుసు, మాట్లాడేసుకున్నారు, వెళ్ళిపోయారు. కాబట్టి తప్పకుండా వారు వస్తారు అనేది మనం నమ్ముతాం. మరొక కారణం ఏంటంటే వాళ్ళే అని నమ్మడానికి ఇశ్రాయేలీలు ఈ ఇద్దరికి చాలా హై రిగార్డ్ ఇస్తారు. ఎవరికి? మోషేకి, ఏలియాకి. మోషేకి ఎందుకు ఇస్తారు? విడిపించిన వానిగా. ఏలియాకి ఎందుకు ఇస్తారు? డైనమిక్ పర్సన్ కాబట్టి, అంటే చురుకైన వ్యక్తి కాబట్టి, చురుకైన ప్రవక్త కాబట్టి. అక్కడ దాకెందుకు? అప్పుడప్పుడు ఏదన్నా డ్రామాల్లో కానీ సినిమాల్లో కానీ బాగా నలుగురు ఐదుగురిని కొట్టేవాడిని బాగా హీరో అనుకుంటారా, లేకపోతే కామ్గా ఉండేవాడిని హీరో అనుకుంటారా? అసలు ఆ హీరోల కోసమే కొన్ని సీన్లు క్రియేట్ చేస్తారన్నమాట. ఆ కనుక వచ్చి ఫటాఫటా నలుగురు కొట్టేస్తూ ఉంటే అబ్బా వాళ్ళ మీద విపరీతమైన అభిమానం పెరుగుతూ ఉంటుంది. మోషే విడిపించిన వాడు, ఏలియా వారి కొరకు పోరాడి వారి రోషం కలిగిన వాడు. అందుకని వీళ్ళిద్దరిని ఇశ్రాయేలీలు చాలా ఎత్తుగా అనగా ఉన్నతంగా ఆలోచిస్తూ ఉంటారు. అందుకే బాప్తిసం ఇచ్చే యోహాను వచ్చినప్పుడు యేసు ప్రభు దగ్గరికి అనుమానం వచ్చి పంపించాడు, అయ్యా నువ్వేమన్నా ఏలియావా అని అడగడానికి కదా. అంటే ఆ ఏలియా వస్తాడనేది వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు అన్నమాట. అంటే ఆ ఇద్దరు సాక్షులు ప్రత్యేకంగా ఇశ్రాయేలీల రక్షణ కొరకు వస్తారు. అంతేకాదు భూమి మీద కూడా వారు ప్రచురిస్తారు. ఓకే, 2 క్యారెక్టర్స్ చెప్పాను. ఎవరెవరు? మొదటిది అపవాది, రెండవది ఇద్దరు సాక్షులు. 3వ వ్యక్తిని మనం చూద్దాం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 25వ వచనం. దానియేలు గ్రంథం 7:25. రాజు మహోన్నతునికి విరోధముగా మాట్లాడుచు మహోన్నతుని భక్తులను నలగగొట్టును. ఏ రాజు? వాడే క్రీస్తు విరోధి అన్నమాట. 3వ క్యారెక్టర్ ఎవరు? క్రీస్తు విరోధి. కొంతమంది దాన్ని అతని గురించి మాట్లాడేటప్పుడు అంత్యక్రీస్తు అంటారు. అంత్యక్రీస్తు అనే దానికంటే క్రీస్తు విరోధి అనడమే న్యాయమైన పని. యాంటై క్రైస్ట్ అంటారు. క్రీస్తుకు విరోధిగా ఉంటాడు కాబట్టి క్రీస్తు విరోధి ఉంటాడు. ఎవరిని నలగొడతాడట? మహోన్నతునికి విరోధంగా మాట్లాడే భక్తులను నలగొడతాడు. అతడు పండుగ కాలములను నివారణ చేయ పూనుకొను. అంటే ఇశ్రాయేలీలు పండగలు, ఈ కాలాలు, నియామక కాలాలు వాళ్ళకి చాలా పట్టింపది. అందుకే ప్రభువారు ఈ తీర్పును గురించి చెబుతూ మత్తయి సువార్త 24-25 అధ్యాయాల్లో ఇశ్రాయేలుతో చెప్తాడు, ఆ దినము విశ్రాంతి దినము కానీ ఆ దినాలు కానీ పండుగ దినాలు కానీ కాకుండా మీరు ప్రార్థన చేయండి అని అంటాడు. అంటే ఆ రోజులలో వారికి ఎక్కువ ఆపద ఉంటుందన్నమాట. అక్కడ దాకెందుకు? హమాస్ వాళ్ళు కొద్ది కాలం క్రితం దాడి చేశారు. ఎప్పుడో తెలుసా? అది ఇశ్రాయేలీల పండగ సెలబ్రేట్ చేసుకునేటప్పుడు. విశ్రాంతి దినం ఈ పండుగ అంటే వాళ్ళు ఏమరిచున్నప్పుడు వస్తుంటారన్నమాట. ప్రభు
దాని విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి అని వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తు విరోధి ఉంటాడు. అంత మాత్రమే కాదు, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనానికి రండి. క్రీస్తు విరోధితో పాటు మరియు భూమిలో నుండి చూచితిని ఉండెను, ఘట సర్పము వలె మాట్లాడుచు ఉండెను. గమనించారా? మొదటి క్రూర మృగమునకున్న అధికార చేష్టలు. ఈ మొదటి క్రూర మృగం ఎవరు? అదే క్రీస్తు విరోధి. మొదటి క్రూర మృగం అన్న ఇప్పుడు దానియేలు గ్రంథంలో మనం 7వ అధ్యాయం 25వ వచనంలో చదివిన క్రీస్తు విరోధి అన్న ఒకటే. క్రూర మృగం అని ఎందుకన్నారు? మృగం అనే పదం ఎందుకు వాడతారు అసలు? మనుషుల కంటే అతీతంగా ప్రవర్తించేవాడిని మృగం అంటారు. క్రూర మృగం అని అంటారు. అంటే నువ్వు మనిషివా మృగానివా అంటారు కదా. మనిషా మృగమా అని. మృగమే అంత భయంకరమైనదైతే ఆ మృగానికి ముందు ఇంకొక యాడ్జెక్టివ్ వాడారు. ఏంటిది అది? క్రూర మృగం. మృగమే తట్టుకోవడం కష్టం, మరి క్రూర మృగాన్ని? ఆ క్రూర మృగంలాగా వీడు ప్రవర్తిస్తాడంట. అతడే ఎవరు అంటే అబద్ధ ప్రవక్త. అర్థమవుతుందా ఎవరెవరు ఉంటారో? అబద్ధ ప్రవక్త అంటే ఆ క్రూర మృగానికి మనుషులందరూ మొక్కాలని ప్రేరేపణ కలిగించేవాడు. మొక్కండిరా, ఈడే దేవుడురా, ఈయనే దేవుడు, మొక్కండి, యేసుప్రభు గారు దేవుడు. వారు ప్రకటించేవారు కాదు, ఆ సాక్షులు చెబుతున్నారే వాళ్ళు కాదు, ఈయన దేవుడు, చూడండి ఎన్ని గొప్ప కార్యాలు చేస్తున్నాడు అని ప్రజలను ప్రేరేపిస్తుంటాడు. ఎవరు? అబద్ధ ప్రవక్త. ఇప్పుడు ఎంతమంది అయ్యారు చెప్పండి మళ్ళీ? మొదటిది అపవాది, 2 2 సాక్షులు, తర్వాత క్రీస్తు విరోధి, తర్వాత అబద్ధ ప్రవక్త. వీళ్ళు కాక ఒక దూతల సమూహం, ప్రత్యేకమైన పని మీద వచ్చే దూతల సమూహం. ఇది త్వరగా చూద్దాం రండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయాన్ని 8వ అధ్యాయం నుంచి చూద్దాం. 8వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం. మీరు మొదటి తెరిచి పెట్టుకోండి. మొదటి వచనం నేను చదువుతున్నాను. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. అంతటా నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచితిని. వారికి 7 బూరలు ఇయ్యబడెను. అంటే 7 బూరలు కలిగిన దూతలు ఉంటారు. 7 బూరలు కలిగిన దూతలు ఉంటారు. ఈ 7 బూరలు ఊదడానికి రెడీగా ఉంటారు. 8, 9, 10 ఈ 3 అధ్యాయాల్లో మీకు వారు కనపడతారు. ఎవరు? 7 బూరలు కలిగిన దూతలు. తర్వాత 16వ అధ్యాయానికి రండి. 16వ అధ్యాయం. దూతలు ఎంత చురుకుగా యాక్టివ్గా ఆ కాలంలో, శ్రమల కాలంలో పనిచేస్తారో 16వ అధ్యాయం మొదటి వచనాన్ని నేనే చదువుతున్నాను. మరియు మీరు పోయి దేవుని కోపముతో నిండిన ఆ 7 పాత్రలను భూమి మీద కుమ్మరించుడని ఆలయములో నుండి గొప్ప స్వరము 7 దేవదూతలతో చెప్పగా వింటిని. ఇందాక 7 దూతలను చూసాం. వాళ్ళు ఏం చేశారు? 7 బూరలు ఊదారు. ఇప్పుడు మళ్ళీ 7 దూతలను చూస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? 7 పాత్రలు పట్టుకున్నారు. కాబట్టి 7 పాత్రలు పట్టుకున్న దూతలు ఉంటారు. 7వ అధ్యాయానికి రండి ఒకసారి. 7వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఎవరైనా సజీవుడగు దేవుని ముద్ర గల వేరొక దూత, an angel of living God. సూర్యోదయపు దిక్కు అంటే తూర్పు దిక్కు నుంచి పైకి రావడం చూశాను. అంటే మరొక దూత ఇక్కడ కనబడుతున్నాడు. అర్థమైందా? ఎన్ని రకాల దూతలు ఉన్నారో మనం చదువుతున్నాం. 8వ అధ్యాయానికి మళ్ళీ ఒకసారి వద్దాం. 8వ అధ్యాయం 3వ వచనం. మరియు
సువర్ణ దూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత, అంటే బంగారు దూపార్తి పట్టుకున్న వేరొక దూత. చూసారు దూతలు ఎంత బిజీగా ఉన్నారు? ఏమేమి పట్టుకున్నారు చెప్పండి ఒకసారి. బోర్లు, పాత్రలు, అంతేకాదు ముందు 6వ అధ్యాయం చదివితే ముద్రలు, పాత్రలు, బోరలు, దూపార్తి, ఎంతమంది దూతలు ఉన్నారు. తర్వాత 14వ అధ్యాయానికి రండి. 14వ అధ్యాయం 6వ వచనం, 14:6. మరి ఒక దూతను చూచితిని, భూనివాసులకు ప్రతి జనమునకు ఏంటండి దేవుడు ఎంత కనికరం కలిగిన వాడో. శ్రమల కాలంలో కూడా సువార్త ప్రకటిస్తున్నాడు. అంటే ఏ సువార్త అయితే? నిత్య సువార్త. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. కృపా సువార్త వేరు, రాజ్య సువార్త వేరు, నిత్య సువార్త వేరు. అన్నీ ఒకటేసి కట్టకూడదు. కృపా సువార్త అంటే సంఘానికి సంబంధించింది. రాజ్య సువార్త అంటే ఇశ్రాయేలీలకు సంబంధించింది. నిత్య సువార్త అంటే శ్రమల కాలములో ఉండే అన్యులకు సంబంధించింది. మళ్ళీ చెప్పండి. కృపా సువార్త అంటే సంఘానికి సంబంధించి. మనందరం దేని కింద ఉన్నాం? కృపా సువార్త అంటే నువ్వేం చేయొద్దురా, నువ్వు మారు మనసు పొందు చాలు, నీ కోసం అంతా చేయాల్సిందంతా నేనే చేశాను, నువ్వు రక్షణ పొందు, బాప్తిసం తీసుకో. ఇది కృపా సువార్త. రాజ్య సువార్త అంటే ఇశ్రాయేలు ప్రజలకు ఆయన మెస్సయ్య వస్తాడు, ఆయన తిరిగి వస్తాడు. చాలామంది మత్తయి సువార్త 24లో ఉండే ఆ వాక్యం చూపించి 24:13 అనుకుంటా ఉంటుంది ఆ మాట. చూడండి ఒకసారి. ఈ మాట చూపించి సువార్త అందరికి వెళ్ళేదాకా యేసు ప్రభు రాడండి అంటారు. చదవండి. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తరువాత అంతము వచ్చును. ఎటు తర్వాత ఏంటి ప్రకటించబడేది? ఏంటి? పెద్దగా చెప్పాలి. రాజ్య సువార్త అంటే ఇశ్రాయేలీల కొరకు చెప్పబడేది, భూమి అంతా ప్రకటించబడి. కాబట్టి కృపాసువార్త కాదు, కృపాసువార్త చెప్పవలసిన అవసరం లేదు. అది దేవుని చిత్తం. అది ఏ రీతిగానే దేవుడు పంపిస్తాడు. సువార్తలు ఎన్ని రకాలు? 3 రకాలు. కృపాసువార్తకే రకరకాల పేర్లు ఉన్నాయి. క్రీస్తు సువార్తని, యేసు సువార్తని, పౌలు నా సువార్త అని అంటాడు. దానికి రకరకాల పేర్లు ఉన్నాయి. కాబట్టి సువార్తలు మొత్తం 3 రకాలు. చెప్పండి. మొదటి సువార్త కృపా సువార్త, సంఘం కొరకు. రాజ్య సువార్త ఇశ్రాయేలీల కొరకు. నిత్య సువార్త శ్రమల కాలంలో ఉండే అందరి కొరకు. ప్రియులారా, ఈ నిత్య సువార్త ఎవరు ప్రకటిస్తున్నారు? దేవదూతలు ప్రకటిస్తున్నారు. ఇప్పుడు వరకు మీకు గ్రహించిన విషయాలు ఒకసారి చెప్పండి. సాతానుడు, క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త, వాళ్ళు ఒక పక్క పనిచేస్తున్నారు. ఇంకో పక్క ఎవరు పనిచేస్తున్నారు? 2 సాక్షులు, దేవదూతలు పనిచేస్తూ ఉన్నారు. ఇంతే కాదండోయ్, మరొక ప్రాముఖ్యమైన సమూహం ఉంది. ఇదే గ్రంథం మత్తయి ప్రకటన గ్రంథంలోనే 14వ అధ్యాయంలోకి రండి. 14వ అధ్యాయం 3వ వచనం. వారు ఎదుటను పాడుచున్నారు, భూలోకములో నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరును కీర్తన నేర్చుకొని చాలు. అంటే ఈ 1,44,000 మంది వీరెవరు అంటే ఇశ్రాయేలీల 12 గోత్రాల్లో నుంచి ఎన్నుకొనబడిన వారు. ఇశ్రాయేలీల గోత్రాలు ఎన్ని? 12. ఒక్కొక్క గోత్రంలో 12,000 మంది.
సరే, గోత్రాలలో మనకు బైబిల్లో చివరిలో కనపడే గోత్రాల లెక్క వేరు, ఇక్కడ కనబడే గోత్రాల లెక్క వేరు, అంటే వాటి వరుస వేరు. దాని గురించి మనమేం గలిబిలి అవ్వాల్సిన అవసరం లేదు, తర్వాత సమయం వచ్చినప్పుడు ఆలోచిద్దాం. కానీ మొత్తానికి 1,44,000 మంది. వీళ్ళ పని ఏంటి? వీళ్ళు కూడా సాక్ష్యం చెబుతూనే ఉంటారు. ఇప్పుడు ప్రభు పక్షంగా భూలోకంలో పనిచేసేది ఎవరెవరు? 2 సాక్షులు, పైన దేవదూత. ఈ 1,44,000 మంది ఇశ్రాయేలు దేశపు మిషనరీలు, ఇశ్రాయేలీలకు చెందినవారు. వీరందరూ శ్రమల కాలంలో ఉంటారు. అంత మాత్రమే కాదు, 9వ అధ్యాయానికి రండి. 9వ అధ్యాయం ఇది నేను చదువుతున్నాను, మీ బైబిల్లో గమనించండి. 5వ దూత బూర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచితని, అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇవ్వబడెను. అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ ఆ అగాధములో నుండి లేచెను. ఆ అగాధములోని పొగ చేత సూర్యునిని వాయుమండలమును చీకటి కమ్మెను. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చెను. గమనించండి, భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్టు వాటికి బలమియ్యబడెను. ఏంటది? ఎంత బలం? తేళ్లకున్నంత బలం. మీలో ఎంతమందిని తేలు కుట్టిందో ఒకసారి చేయొద్దండి. తేలు గుడ్, బాగా సమ్మగా ఉంటుందా? ఎట్లా ఉంటుంది? పెయిన్ ఉంటుందా? బాధ ఉంటుందా? ఇక్కడ చూడండి, తేళ్లకున్న బలం ఉన్నట్టు వాటికి బలం ఇయ్యబడెను. గమనించారా? తేళ్లకు, భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్టు వాటికి, నిజానికి అవేంటి? మిడతలు. ఒకసారి నా వైపు చూడండి అందరూ. తేలు మామూలుగా పాకుద్దా, ఎగురుద్దా? పాకేది కుడితేనే అంత షాక్ ఉంటుంది. ఎగిరేదైతే ఎంతమందికి ఇస్తుంటుంది అది? ఇక్కడ వాడటం, ఆయన ఒకటి వేయటం, అక్కడ వాడటం, ఆయన ఒకటి వేయటం, అక్కడ వాడటం, ఆమెను ఒకటి వేయటం, వాడటం వేయటం, వాడటం వేయటం. మిడతల్లాగా ఎగురుతుంది, తేలులాగా కొడుతుంది. ఎక్కడ తప్పించుకుంటాడు మనుషులు? తేళ్లకున్నట్టు బలము వాటికి ఇయ్యబడెను. ఇయ్యబడెనంటే అనుమతించాడు దేవుడు. తర్వాత దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప అంటే ఆజ్ఞ ఇచ్చి పంపించాడు. ఏమని? మొక్కల జోలికి వెళ్ళొద్దు, పంటల జోలికి వెళ్ళొద్దు, గడ్డి జోలికి వెళ్ళొద్దు. నువ్వు వెళ్ళవలసిన వాళ్ళు ఎవరు? మనుషులు. వాళ్ళు కూడా ఎవరు? దేవుని ముద్ర లేని వాళ్ళని వేసుకో. నీకు బలం ఇచ్చాను, రెక్కలిచ్చాను. తర్వాత మాట, మరియు వారిని చంపుటకు అధికారం ఇయ్యబడలేదు కానీ, అంటే కుడితే సావరు కానీ చచ్చే అంత బాధ అయితే ఉంటుంది. వాటి వలన కలుగు బాధ తేలు మనుష్యుని కుట్టినప్పుడుండు బాధ వలె ఉండును. ఆ దినములలో మనుష్యులు మరణమును వెదుకుదురు కానీ, ఎందుకు వెతుకుతారు? ఒకరోజు జ్వరం వస్తే ట్యాబ్లెట్ వేసుకుంటావు, తగ్గకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తావు, తగ్గకపోతే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్తావు, తగ్గకపోతే రాయివెల్లూరు వెళ్తావు. స్టెప్ బై స్టెప్, అంతే కదా జరిగేది. ఇదంతా జరిగింది. మరి ఎక్కడికి వెళ్ళినా ఏమి కలగట్లేదు అనుకో, ఒకటే అన్నారు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా వేస్ట్ అండి ఇక అన్నారు. బాధ ఏమో తగ్గట్లా. అందుకు మనుషులు ఏం చేస్తారు? ఇక చచ్చిపోవాలనుకుంటారు. చచ్చిపోవడానికి పద్ధతులేంటి? అదే ఆత్మహత్యకి పద్ధతులేంటి వివరించిన? పురుగు మందు తాగుతారు, కడుపు చెడిపోద్ది, మోషన్స్ అవుతాయి కానీ మరణం రాదు. ఫ్యాన్కి ఉరేసుకుందామని వేసుకుంటారు, తాడు తెగిపోద్ది కానీ వీళ్ళు సావరు. బావిలో దూకుతారు, కాలో చెయ్యో విరుగుద్ది కానీ వీళ్ళైతే సావరు. సముద్రంలో పడతారు, ఇస్సిరి అవతల కొడుతుంది కానీ సముద్రం లోపలికైతే తీసుకోదు.
పైనుంచి కిందకు పడతారు, తలకాయ కిందకు పెట్టి కొబ్బరికాయ పగిలినట్టు పగిలిపోయి చచ్చిపోదామని. తలకాయ పగులుతుంది, రక్తం గారుతుంటుంది, కానీ చావు రాదు. అంటే ఆయనను తృణీకరించిన బాధ ఎంత తీవ్రమైనదో మనుషులు ఎరగడానికి దేవుడు చావును దూరం చేస్తాడు. చావు వెతికినా దొరకదు. ఉదాహరణకి ఈ నొప్పి తట్టుకోలేక మెడికల్ షాప్కి వెళ్ళి, సార్ ఏదో కుట్టింది సార్, రాత్రి నుంచి ఒకటే సలపరం, ఒకటే నొప్పి సార్, ట్యాబ్లెట్ ఇవ్వండి సార్ అంటే ఆయన ఏమంటాడు, బాబు నాకు కూడా అదే కుట్టిందయ్యా, నేనే ఏ ట్యాబ్లెట్ పని చేసుకోలేక నేను కూడా ఇలాగ ఉన్నాను. డాక్టర్ దగ్గరికి వెళ్తావు, వచ్చేటప్పటికి హాస్పిటల్ క్లోజ్. ఎందుకు? ఆయన కూడా ఆల్రెడీ బెడ్ మీద ఉంటాడు. ఇది ప్రపంచ పరిస్థితి. మిడతలు, అర్థమవుతుందా? అంతేకాదు, మీరు అదంతా చదవండి. 9వ అధ్యాయం 7వ వచనం, ఆ మిడతల రూపము యుద్ధమునకు సిద్ధపరచబడిన గుర్రములను పోలి ఉన్నవి. ఓరి బాబోయ్, మీరు ఇప్పుడు గమనిస్తున్నారా? ఇలాంటివి ఏంటో చిన్న చిన్నవి. ఇవి ఒరిజినల్గా మిడతలు కావచ్చు, మిడతల్లాంటి డ్రోన్స్ కూడా కావచ్చు. ఇజ్రాయెల్ వాళ్ళు ఇరాన్ యుద్ధం ప్రారంభం అవడానికి ముందు ఇజ్రాయెల్ని నాశనం చేయటానికి న్యూక్లియర్ రియాక్టర్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా వీళ్ళకి తెలిసింది. ఎవరైతే దానికి ప్రయోగాలు చేస్తూ ఉన్నారో ఆ ప్రయోగం చేసే సైంటిస్ట్ని, ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ పవర్ని వీళ్ళు ఇక్కడే దేశంలో కూర్చొని దాన్ని పంపారు. ఆ మిడతలాంటిది వెళ్ళి వాళ్ళ దేశం వెళ్ళి చంపేసింది. వాళ్ళు ఎక్కడికి కదల్లా, ప్రోగ్రామ్ చేసి పెట్టారు. ఆ డ్రోన్ వెళ్ళి కొట్టేసింది. అది మిడతలాంటిది. ఆ డ్రోన్ ఎలాంటిదంటే ఇంట్లో దాక్కుంటే గోడకు అదే రంధ్రం వేసుకుంటుందంట. గోడ సైజ్ ఎంతో క్యాలిక్యులేట్ చేసుకుంటుందట, దానికి అదే రంధ్రం వేసుకుంటుందట. వెళ్ళి కరెక్ట్గా డిఎన్ఏ అంతకుముందే దాంట్లో ఫీడ్ చేసి ఉంటారు. ఆ డిఎన్ఏ కలిగి వేరే మనిషిని ఏం చేయదు. మళ్ళీ ఆ భార్య కానీ పిల్లలు కానీ వాళ్ళు ఎవరిని ఏం చేయదు. కరెక్ట్గా డిఎన్ఏతో మ్యాచ్ అయ్యే మనిషి దగ్గరికి వెళ్ళి నేరుగా అటాక్ చేస్తుంది. అది టెక్నాలజీ. ఇప్పుడు ఇలాంటి రోజుల్లో మనం బ్రతుకుతున్నాం ప్రియులారా. అందుకు మనుషులందరూ అయోమయం, గందరగోళం. ఇప్పుడంతా మనం ఇక్కడ ఉన్నాం. ఊరికే మనం మీటింగ్లో కూర్చొని ఒక కుక్క వచ్చింది అనుకోండి, ఛై అని కొడతారు. ఒకేసారి 200 కుక్కలు లోపలికి వచ్చినాయి, ఒక్కొక్కడి మీద పడి పీకుతున్నాయి అనుకోండి, ఏం చేస్తారు? అస్సలు ఏం అర్థం కాదు, అయోమయం అయిపోతారు. సేమ్ జరిగే పరిస్థితి అదే. మిడతలు ఒక గుంపుగా వచ్చి దాడి చేస్తే మిడతల సమూహం శ్రమల కాలంలో ఇలా ఉండబోతుంది. మరొక సంగతి మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనం నుంచి చూడండి. 6వ దూత బూర ఊదినప్పుడు స్వరము యూఫ్రటీస్ అను మహానది యొద్ద బంధింపబడి ఉన్న దూతలను వదిలిపెట్టమని చెప్పుట వింటిని. దేనికి వదిలిపెట్టబడ్డారు వీళ్ళు? చంపడానికి. దేనికి? అందరూ చెప్పండి. చంపడానికి. ముందేమో చావు రాల, 5 నెలల పాటు. చావు అంటే చచ్చేంత భయం వేసింది కాళ్ళకి. చచ్చిపోకూడదురా అనుకున్నారు ఈ 5 నెలల్లో. ధైర్యం వచ్చేసింది. చచ్చిపోదాం అనుకున్నారు, ఇక చావు అనుకున్నారు. చావు అని ధైర్యం వచ్చింది. ఇప్పుడు దూతలు మళ్ళీ వదిలేడు ఆయన. వాళ్ళు ఏం చేశారు? చంపడానికి బయలుదేరు. ఎంతమందిని? ఇప్పుడు ఒకసారి చెప్పండి. ప్రపంచ జనాభా ఇప్పుడు ఎంత? 100
780 కోట్ల. ఓకే, సరే, సుమారు అప్పటికి 900 కోట్లు అనుకుందాం. మూడవ వంతు అంతే ఎంతమంది చచ్చిపోతారు? 300 కోట్ల మంది చచ్చిపోతారు. 300 కోట్లు అక్షరాల రాలిపోతారు. ఆ దూతలు అక్కడ ఉంటారు, చంపే దూతలు, సంహార దూతలు వాళ్ళు. అంతేకాదు, 16వ అధ్యాయానికి రండి. 16వ అధ్యాయం 13వ వచనం. మరియు నోట నుండి ఏంటండి? అపవిత్రాత్మలు. అపవిత్రాత్మలు కూడా ఉంటాయి. ఇవన్నీ భూమి మీద ఉండేవి, శ్రమల కాలంలో ఉండేవి. ఇదంతా ఒకెత్తు. ఈ ప్రపంచానికి అధిపతిగా ఉండే రాజు, ఈ రాజు గురించి హెచ్కేల్ గ్రంథం 38వ అధ్యాయం 39వ అధ్యాయంలో కనపడుతుంది. హెచ్కేల్ గ్రంథం 38వ అధ్యాయం 39వ అధ్యాయం. ఈ 2 అధ్యాయాల్లో నేను చదువుతాను, ఆ పేర్లు గమనించండి. మొదటి వచనం చదువుతున్నాను. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, మాగోగు దేశపు వాడగు గోగు. ఎవరు? మాగోగు దేశపు వాడగు గోగు అనగా రోషునకును మెషకునకును తుబాలకును అధిపతి అయిన వాని తట్టు అభిముఖుడవై అతని గూర్చి ఈ మాట ఎత్తి ప్రవచించుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, గమనించండి, రోషుకును, చదవండి అందరూ, రోషుకును మెషకును తుబాలుకును అధిపతియగు గోగు. రోషు అంటే రష్యా, మెషకు అంటే మాస్కో, తుబాలు అంటే టుబలుస్కస్, గోగు అంటే ఈ నడిపించే వ్యక్తి పేరు. 5వ వచనానికి రండి. నీతో కూడిన పారసీక దేశపు వారిని. ఏ దేశం? ఏ దేశం? అందరు చెప్పండి. పారసీక దేశం అంటే ఇరాన్. ఇప్పుడు ఇరాన్ జరుగుతుంది కదా, వార్ చూస్తున్నారుగా. పారసీక దేశపు వారిని, తర్వాత కూషీలను. ఎవరి కూషీలు? సౌత్ ఆఫ్రికా వాళ్ళు. ఈ పూతువారు వాళ్ళెవరు? నార్త్ ఆఫ్రికా, లిబియా వాళ్ళు. మొత్తానికి ఆఫ్రికా ఖండంలో వాళ్ళు కూడా జాయిన్ అవుతారు. ఇదంతా దేవుడు ఎంత స్పష్టంగా, తేటగా, క్లియర్ కట్గా ముందే రాసి పెట్టాడో గమనించండి ప్రియులారా. వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరూ ఎవరి మీదకి వెళ్తారు? ఇశ్రాయేలీల మీదకి వెళ్తారు. నా జనము మీదికి, నా జనము మీదికి అనే మాట ప్రభు అక్కడ వాడాడు. 16వ వచనానికి రండి. మేఘము భూమిని కమ్మినట్లు ఇశ్రాయేలీలకు నా జనుల మీద పడిదరు. ఎలాగా? మేఘము భూమిని కమ్మినట్టు. మేఘం కమ్మితే ఎట్లా ఉంటుంది? భూమిని చీకటిగా ఉంటుంది. ఇశ్రాయేలు దేశం మీద యుద్ధ విమానాలు, రాకెట్లు అలాగే గుర్తాయి రెస్ట్లెస్గా. ఇప్పుడు వరకు వాళ్ళు దేని గురించి అయితే గొప్పలు చెప్పుకుంటున్నారో, ఏంటది? ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఏడిఎఫ్. ఐడిఎఫ్ వాళ్ళ ఏడిఎఫ్. ఐడిఎఫ్ అంటే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్, ఏడిఎఫ్ అంటే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఈ అంతరిక్షాన్ని కాపుగాసే సిస్టమ్ అంతా 1, 2 అయితే ఆపుతుంది, 100ల్లో అయితే ఆపుతుంది, 1000 సంఖ్యలో వచ్చి పడుతుంటే ఎక్కడ ఆపుతుంది? ఇప్పుడు అనుకుంటున్నారు మమ్మల్ని ఎవరు కొట్టగలరు అని. నిజమే, ఇప్పుడు ఎవరు కొట్టలేరు వాళ్ళని. కానీ ప్రపంచమే వాళ్ళ మీదకి ఏకమయ్యే స్థితిలోకి రాబోతుంది. ఇప్పుడు ఆ సీనుకు దగ్గరగా మనం ఉన్నాం. మా మీద బాంబు వేశారని తెలిస్తే
మీ మీద పడతాం అంటుంది ఇరాన్. వాళ్ళ మీద పడ్డారంటే మేం చూస్తా ఊరుకోం అంటుంది అమెరికా. అమెరికా ఇజ్రాయెల్ పక్షంగా వస్తే మేము ఇరాన్ పక్షంగా వస్తాం అంటుంది రష్యా, చైనా. ఈ రెండు ఉంటే నార్త్ కొరియా కూడా జాయిన్ అవుతుంది. ఇప్పుడంతా మూడవ ప్రపంచ యుద్ధానికి చెప్పండి, పెద్దగా చెప్పాలి, రెడీగా ఉంది. ఈ లోపట సంఘం ఎత్తబడాలి. అంటే అది ఈ రాత్రి రేపు ఉదయమా తెలీదు. మొత్తానికి ఈ లోపటే సంఘం ఎత్తబడుతుంది. అంటే మనం ఎత్తబడడానికి ఎంత ఆరంభంలో ఉన్నామో అర్థమవుతుందా సోదరులారా? రెండే ఆప్షన్స్, ఎయిదర్ యు ఆర్ టేకెన్ అవే ఆర్ యు ఆర్ లెఫ్ట్ బిహైండ్. ఎత్తబడతావు లేదా విడిచిపెట్టబడతావు. నమ్మాను అన్న భ్రమలో ఉన్నా, నిజంగా నమ్మకపోయినా వదిలిపెట్టబడతావు, మిగిలిపోతావు. ఆ మిగిలిపోతే వీళ్ళందరి టేస్ట్లు చూడాలి. ఎవరందరి? సాతాను, దూతలు, వీళ్ళందరూ అబద్ధ ప్రవక్త, ఈ మిడతలు, ఇవందరూ రుచి చూడాల్సిందే. మిగిలిపోతే, ఎత్తబడితే సమస్య లేదు. ప్రశ్న, ఎత్తబడతావా మిగిలిపోతావా? నువ్వు నిజంగా నమ్మిన వ్యక్తివైతే ఇందాక పాట పాడుకున్నావు, ఇదిగో నీ రాజు ఏ తెంచుచున్నాడు, తలలెత్తుకో, నీ విడుదల సమీపమైంది. నువ్వు నిజంగా నమ్మితే. నమ్మకపోతే చెప్పలేం. నో గ్యారంటీ, నో వారంటీ. అందుకే దేవుడు తన ప్రవచన ప్రణాళికను ఇప్పటికి ముందు 2800 సంవత్సరాలకు ముందుగానే హెచ్కేల్ ద్వారా రాయించాడు, దానియేలు ద్వారా రాయించాడు. జరగబోయే సంగతులన్నీ ఇవన్నీ రాయించిన మనుషులు నమ్మకపోతే అలాంటి వాళ్ళు ఏం చేయాలండి? ఏం చేయాలి? ఏం చేసినా న్యాయమే, అదే చేస్తాడు ఆయన. అన్యాయం చేయని దేవుడు, అన్యాయపు తీర్పు పొందిన ప్రభు అన్యాయంగా ఆయనను నమ్మన వాళ్ళని అన్యాయమైపోయేలాగా దుమ్ము లేపుతాడు అనుకో. అది జరగబోయే సమయం రాబోతుంది. శ్రమల కాలంలో వీరందరూ ఉంటారు. అర్థమైందా? ఈ ప్రపంచ రాజ్యాలన్నీ వాళ్ళు కూడా ఉంటారు. తర్వాత 12వ అధ్యాయానికి రండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం. ప్రకటన 12:1. పరలోకమందు కనబడెను, సూర్యుని ధరించుకుని ఒక స్త్రీ. చాలండి, అదంతా మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి. ఈ స్త్రీ ఎవరు అనే దానికి రకరకాల వ్యాఖ్యానాలు ఉన్నాయి. కానీ నమ్మదగిన సంగతి ఏంటంటే ఈ స్త్రీ ఇశ్రాయేలు జనాంగం. మీరంతా చదివితే అది అర్థమవుతుంది. అంటే ఇశ్రాయేలు జనాంగం శ్రమల కాలంలో భూమి మీదే ఉంటుంది, కానీ ప్రభు వారిని తప్పిస్తాడు. ఓకే. ఆ తర్వాత ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనానికి రండి. 17:1. ఆ 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి చెప్పాను, మహావేశ్యకు చేయబడు తీర్పు. ఎవరండి? మహావేశ్య. ఈ కింద మీరు చదివితే బబులోను అని కనబడుతుంది. వేశ్య అంటే ఇది ప్రపంచ ధర్మం. అంటే ప్రపంచము ఒక మత్తుతో కూడిన మతంతో నిండిపోతుంది అన్నమాట. ఈ మహావేశ్యకు పోల్చబడిన ఒక విధానం, ఒక సిస్టమ్ అప్పటికి అడాప్ట్ అయి ఉంటుంది. అది భూలోకంలోనే ఉంటుంది. 18వ అధ్యాయానికి రండి. 18వ అధ్యాయం మొదటి 7 వచనాలు మీరు దాన్ని చదివితే అక్కడ ఒక సారాంశం మనకు కనబడుతుంది. 2వ వచనం, అతడు గొప్ప స్వరముతో ఆర్భటించిట్లనెను, మహాబబులోను
కూలిపోయెను కూలిపోయెను కూలిపోయెను. ప్రియులారా, ఇక్కడ ఒక తలబిరుసు కలిగిన స్త్రీతో పోల్చబడిన ఈ బబులోను కనబడుతుంది. అంటే ఒక రాణి, తలబిరుసు కలిగిన రాణి ఈవిడ కనబడుతుంది. వీళ్ళంతా భూలోకంలో మిగిలిపోతారు. అంత మాత్రమే కాదు, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7-8 వచనాలు. ప్రకటన 19, 7, 8 వచనాలు. అప్పుడు గొప్ప జనసమూహ శబ్దమును, విస్తారమైన బలమైన ఉరుముల శబ్దమును పోలిన గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చి ఉన్నది. గను ఈ శ్రమల భాగం, అంటే ఈ శ్రమల కాలపు చివరి భాగాన ప్రభు దిగి వస్తాడు. కాబట్టి సంఘము ప్రభువుతో పాటు దిగి వచ్చి ఆ తీర్పులో, భూలోకానికి ఆయన చేసే తీర్పులో పాలు పొందబోతుంది. ఆ తీర్పు అతి భయంకరంగా ఉండబోతుంది. అనగా ఇది పవిత్రురాలైన ఎవరు? మొట్టమొదటిగా ఇశ్రాయేలుకు పోల్చబడిన స్త్రీ, రెండవది మహావేశ్య, తలబిరుసు కలిగిన రాణి, తర్వాత ఈ కన్యక. ఈ నలుగురు స్త్రీలు మనకి ఈ భాగంలో కనబడుతున్నారు. చివరిగా యుద్ధ వీరుడైన ప్రభు. 11వ వచనానికి రండి. 11వ వచనం. మరియు చూచితని, ఇదిగో కనబడెను, కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడు, నన్ను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. ఈ భాగమంతా మీరు చదువుకుంటే మంచిది. 15వ వచనాన్ని చదువుతున్నాను. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలు వెళ్ళుచున్నది. ఆయన ఇనుప దండముతో వారిని ఏలును. ప్రియులారా, సర్వాధికారి అయిన ప్రభువు ఆయన ఆ శ్రమల కాలానికి ముగింపు పలకబోతున్నాడు. ఆ శ్రమల కాలంతో అనుసంధానం కలిగిన పాత్రలన్నీ ఇవన్నమాట. ఇంతమంది ప్రారంభం నుండి చివరి వరకు మనం చూసాం. సరే, ఈ ప్రభువు ఎలా వస్తాడాయన? మళ్ళా చెప్పండి. ప్రారంభంలో చెప్పిన 4 మాటలు. మొదటి మాట, సంఘానికి వేకువ చుక్కలాగా. ఎందుకు ఆ పోలికిచ్చాడు? వేకువ చుక్క అందరికీ కనపడదు. ఎవరికి కనపడుతుంది? తెల్లవారి నిద్ర లేచే వాళ్ళకే కనపడుతుంది, మెలకువగా ఉన్న వాళ్ళకే కనపడుతుంది. మరి నువ్వు సంఘము లెక్కలో ఉంటే, నువ్వు ఒక విశ్వాసివైతే, ప్రభువా నువ్వు ఎప్పుడు వస్తావు, ప్రభువా నువ్వు ఎప్పుడు వస్తావు, ప్రభువా నువ్వు ఎప్పుడు వస్తావు అని చూడాలి. ఒక వార్త ఫోన్లో చూసినప్పుడు కానీ, వార్తాపత్రికలో చదివినప్పుడు కానీ, ప్రభువా నువ్వు ఎప్పుడు వస్తావు, నేను రెడీగానే ఉన్నాను, ప్రభువా నువ్వు ఎప్పుడు వస్తావు, ఇదిగో ఈ వార్తలు చూస్తుండగా నువ్వు దగ్గరగా ఉన్నావని అర్థమవుతుంది, ప్రభువా నువ్వు ఎప్పుడు వస్తావు, రెడీగా ఉండాలి. ఆ మెలకువ కలిగిన వారే వేకువ చుక్కగా ఆయన వచ్చినప్పుడు ఎదుర్కొంటారు. ఇశ్రాయేలీలు ఆ మెలకువ లేదు, ఎందుకంటే వాళ్ళు నిద్రమత్తులో ఉన్నారు. అందుకనే ఆయన వారి మీదకు నీతి సూర్యుడిలాగా ప్రకాశించబోతున్నాడు. మలాకీ గ్రంథంలో చెప్పబడిన మాట అదే. ప్రపంచ రాజ్యాలన్నీ ఎవరు దేవుడు, మా టెక్నాలజీ, మా గొప్పతనం, మేము అభివృద్ధి పొందాం, మా దేనార్లు, మా రూబుల్స్, మా యొక్క రూపాయలు, మా డాలర్లు, మా యూరోలు టాప్ అని అనుకుంటా ఉండగా ఈ ప్రపంచ రాజ్యాలన్నిటిని ఆయన కూలదొయ్యడానికి ఎలా రాబోతున్నాడు? చేతి సహాయము లేకుండా తీయబడిన రాయిలాగా రాబోతున్నాడు. ప్రియులారా, ఈ దినాల్లో మనం బ్రతుకుతున్నాం.
మరి ఆయన వస్తే నువ్వు రెడీయేనా? అదే ప్రశ్న. నమ్ముకోకపోతే ఇప్పుడే నమ్ము, నమ్మితే నమ్మకంగా బ్రతుకు. పవిత్రురాలైన కన్యక, సంఘానికి ఇవ్వబడిన పేరు అది. ఎలాంటి అపవిత్రత అయినా అంటిందా? ఫోన్లో అపవిత్రత, లోకంలో అపవిత్రత అంటించుకుంటే అలాంటి వాళ్ళని ఆయన పెళ్లి చేసుకుంటాడా? పనికిమాలిన రకాలన్నిటిని, విధేయత, యథార్థత, పరిశుద్ధత లేని రకాలన్నిటితో అందరితో ఆయన పెళ్లి జరుగుద్దా? నో. అందుకే ఈ నిరీక్షణ పెట్టుకున్నవాడు, ఆ మాట చివరిగా చదువుకొని మనం ముగిద్దాం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చదవండి. ప్రియులారా, ఉన్నాము, ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము, గనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. ఆయన యందు ఏ నిరీక్షణ? ఏ నిరీక్షణ? ఆయన వచ్చినప్పుడు నేను ఆయనలాగే ఉంటాను అన్న నిరీక్షణ ఎవరైతే పెట్టుకున్నారో, ఆ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడ సాధ్యమైనంతమందా? ఏముంది బైబిల్లో? ప్రతివాడంటే నిరీక్షణ అనేది నీలో ఉంటే ఈ ప్రతివాడనే లెక్కలోకి నువ్వు వస్తావు. ఆ నిరీక్షణే లేకపోతే ఏమీ లేదు. నిండా మునిగినాడికి సలే లేదు. ఈ నిరీక్షణ కనుక నీలో ఉంటే ప్రతి వాడు ఏం చేస్తాడు? ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను పవిత్రునిగా చేసుకున్నాం. ఆయన ఎంత పరిశుద్ధుడిగా ఉన్నాడో తన్నంత పరిశుద్ధుడిగా చేసుకుంటాడు. ఎవరు? ఈ నిరీక్షణ కలిగి ఉన్నవాడు. ఆ నిరీక్షణ లేనోడి సంగతి చెప్పట్లేదు. ఆ నిరీక్షణ నీకుందా? ఉంటే ఆయన ఎంత పరిశుద్ధంగా ఉన్నాడో నువ్వంత పరిశుద్ధంగా బతుకు. అంతే. దెర్ ఈజ్ నో హోప్. హోపే ఉంటే, హోప్ లేనండి ఏమంటారు? హోప్లెస్ ఫెలో అంటారు. ఇంకా అడిగి నిరీక్షణే లేదు. హోప్లెస్ ఫెలోస్ కొరకుగా చెప్పేది ఇది. హోప్ఫుల్ పర్సన్స్ కొరకు చెప్తున్నాడు. హోప్ గనక మీలో ఉంటే ఆయన పరిశుద్ధుడిగా, ఏది అబ్రహాము పరిశుద్ధుడు అయినట్టు కాదు, మోషే పరిశుద్ధుడైనట్టు కాదు, ఆయన ఎంత పరిశుద్ధంగా ఉన్నాడో అంత పరిశుద్ధంగా బతుకు. అదే నీలో నిరీక్షణ ఉంది అనటానికి రుజువు. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. ప్రార్థన. సోదరుడా, సోదరి, నీవెవరు? నిరీక్షణ కలిగిన వ్యక్తివా? అయితే తలెత్తుకో, పరిశుద్ధంగా బతుకు. నిరీక్షణ లేదా? ఇప్పుడైనా నిరీక్షణ తెచ్చుకో. గుర్తుపెట్టుకో, వేకువ చుక్కలాగొస్తాడు. నో సౌండ్, ఏ శబ్దము.